గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజాయ్ వ్లాగ్స్. మనమైతే నైటు నిన్న అంతా గుళ్ళని చూపించారనమాట మీకు మొత్తము. నిన్న బేలూరులో ఉన్నామన్నమాట, కర్ణాటకలో. మనము బేలూరులో నైట్ స్టే చేశాను నేను. తర్వాత బేలూరు నుంచి చిక్మంగళూరుకి వచ్చి చిక్మంగళూరు నుంచి దాదాపహాడ్కి వచ్చాను. దాదాపహాడ్ చాలా అద్భుతమైన ప్లేసు. మీకు చిక్మంగళూరు నుంచి ఘాట్ సెక్షన్ ఉంటుంది. మొత్తం చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ చుట్టూ కొండలు, చక్కటి వాతావరణం, మంచు పడుతుంది ఫుల్. రోడ్ అయితే సరిగ్గా కనపడలే, మంచు పడుతుంది. ఇక్కడ దాదాపహాడ్లో వచ్చి మనకు వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇదైతే ఒక స్వర్గంలాగా ఉంది. ఒక్క మాట చెప్పాలంటే ఒక స్వర్గంలాగా ఉంది. చాలా బాగుంది అన్నమాట. నెక్స్ట్ మన ట్రిప్ వచ్చి మురుడేశ్వర్, ధర్మస్థల అనుకున్నాను. చూద్దాం, ఎట్లా వీలైతే అట్లా వెళ్తాను. టైంను బట్టి మీకు చెప్తా ఉంటాను, నేను వీడియో తీసి చూపిస్తూ ఉంటాను. మనకైతే అనంతపూర్ నుంచి దాదాపహాడ్కి వచ్చాం. ప్రజెంట్ అయితే అరౌండ్గా 300 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా మంచి ప్లేస్ ఇది. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గైస్, మనమైతే జర్నీ స్టార్ట్ అయింది. మనమైతే నిన్న నైట్ బేలూరు నుంచి చిక్మంగళూరుకి వచ్చాం. బేలూరు నుంచి చిక్మంగళూరు 26 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనం చిక్మంగళూరు నుంచి దాదాపహాడ్కి వెళ్ళబోతున్నాం. దాదాపహాడ్ మనకి ఒక అద్భుతమైన ప్రదేశం. చుట్టూ కొండలు, మంచు, అంటే ఒక స్వర్గానికి వెళ్ళిన ఫీలింగ్ మనకు వస్తుంది దాదాపహాడ్కి వెళ్తే. ఇక్కడ ఏమి అని అంటే, ఎవరైనా కానీ రావాలంటే చిక్మంగళూరు నుంచి దాదాపహాడ్ 30 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అంటే మళ్ళీ కింద స్టాప్ చేసేస్తారు. మనకు 6 తర్వాత ఎవరిని అలో చేయరు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, పెద్ద పెద్ద ట్రావెల్స్ అంటే బస్సులలో ప్యాకేజ్ మాట్లాడుకొని వచ్చేవాళ్ళు, పెద్ద ఇక్కడ వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకైతే ఆ రోడ్ అసలు సెట్ కాదనమాట. అంటే ఆ రోడ్లో వెళ్ళడం కష్టం. ఆపోజిట్ ఇప్పుడు మినీ బస్ ఏదైనా వస్తేనే కారు ఈ రైట్ సైడ్ టర్న్ కావాలంటే, దాన్ని క్రాస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. పెద్ద బస్సులు అయితే రాలేవు. ఎంతున్నా మనము వెహికల్స్లో కానీ, అంటే చిన్న 2 వీలర్ 4 వీలర్ మినీ బస్సులో కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. పెద్ద బస్సులో వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, చాలా సఫర్ అవుతారు. ఇది చిక్మంగళూరు నుంచి మనము దాదాపహాడ్కి వెళ్ళేటప్పుడు చుట్టూ ఇక్కడ ఏమంటే మొత్తం కాఫీ ప్లాంట్స్ చుట్టూ అవే ఉంటాయి. ఎర్రచందనం చెట్లు మొత్తం అవే ఉంటాయి. మనకు ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఓకే, మనమైతే దాదాపహాడ్ రూట్లోకి అయితే ఎంటర్ అయినాము. 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్లో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ అక్కడ కొట్టించుకోవాలి, పైన ఏం దొరకదు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ చుట్టూ కాఫీ ప్లాంట్స్ చూడండి. ఇంకా మీకు బాగా చూపిస్తాను.
గైస్ మనం ఇంతవరకు చేసిన జర్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు అనమాట. ఏమంటే చుట్టూ స్నో మీకు కనబడుతుందో లేదా, మంచు మొత్తం రోడ్డుని కప్పేసింది. మనకి వెళ్ళే కూడా వీలు లేకోకుండా హెడ్లైట్స్ ఆన్ చేసుకొని వెళ్తున్నా నేనైతే. మనం ఆపోజిట్ వెహికల్ని ఐడెంటిఫై చేయాలన్నా కూడా వాళ్ళ హెడ్లైట్స్ ఆన్ చేసింటేనే మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. చాలా అంటే చాలా సూపర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. రియల్గా పొందితే తప్ప ఈ క్లైమేట్ని, ఈ వాతావరణాన్ని, ఇది నేను ఎంత చెప్పినా వేస్టే. రియల్గా పొందాలి ఈ క్లైమేట్, ఈ వాతావరణము. ఇక్కడ చూడండి మొత్తం ఘాట్ అనమాట. ఇప్పుడు ఆపోజిట్ వెహికల్ ఒకటి వస్తాను చూడండి, లైట్స్ ఆన్ చేసుకొని. లైట్స్ ఆన్ చేస్తేనే మనం ఐడెంటిఫై చేయగలం, లేకపోతే దగ్గరకు వచ్చేంత వరకు ఐడెంటిఫై చేయలేం. చాలా అంటే చాలా సూపర్ క్లైమేట్ ఇది. సూపర్ అంటే సూపర్. గైస్ మనమైతే దాదాపు ఆడికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ పార్కింగ్ అనమాట, వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఇదిగో మన కార్ కూడా ఇక్కడ రైట్ సైడ్ పార్క్ చేశాను చూడండి. ఒకసారి చూడండి, మొత్తం చూపిస్తాను. మంచు, మొత్తం మంచు ఉంది చుట్టూ చూడండి. గైస్ మనం లోపల దర్శనానికి గృహలోకి అయితే వెళ్ళబోతున్నాం. మనము వర్షం పడుతుంది చుట్టూ. ఒకసారి చూడండి, చుట్టూ కొండలు, ఫుల్ స్నో, ఫుల్ మంచు అయితే కప్పబడింది. చాలా అంటే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి వాతావరణాన్ని. చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. స్ట్రైట్ వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం గృహలోకి వెళ్ళాలంటే. ఇది గృహలోకి దారి అనమాట. స్ట్రైట్ వెళ్ళాలి, నడుచుకుంటూ కిందికి దిగి లోపల గృహలోకి వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి చెప్పులు పాయింట్ ఉంటుంది. చెప్పులు అక్కడ వదిలేసి స్ట్రైట్ వెళ్ళాలి. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఈ పక్క రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి మొత్తం సమాధులే అనమాట ఇవి. అంటే స్వామికి శిష్యులు వాళ్ళు వెళ్ళి ఉంటారు కదా, అలాంటి. ఇది దాదాపాడికి మరొక పేరు దత్తాత్రేయ పీఠం అని కూడా పిలుస్తారు. మొత్తం సీసీటీవీ మొత్తం ఉంటాయన్నమాట. ఇట్లా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళాలి మనము. కానీ నేనైతే ఒకటైతే చెప్పగలను, ఏమంటే మన వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం వేరు. మనకి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, దేవస్థానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ వాతావరణం ఎట్లుందంటే తిరుమల కొండపైకి పోతే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట వాతావరణం. ఇది చాలా బాగుంది. చూడండి మొత్తం చూపిస్తాను మీకు. ఇక్కడ ఉండేవన్నీ సమాధులు మీకు కనపడుతున్నాయి లేదో రైట్ సైడ్లో. ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలన్నమాట మనము దర్శనానికి. సరే మీకు చుట్టూ చూపిస్తాడు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇక్కడ ఏమంటే లాక్స్ వేసారనమాట. లాకింగ్ అంటే భక్తులు కోరికలు నెరవేరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కీ లాక్ చేస్తారు. మన అనంతపురం అయితే చాలామంది అయితే వస్తారు ఇక్కడికి, మన అనంతపురం నుంచి దత్తాత్రేయ పీఠానికి, దాదాపాడికి. ఇలాగే స్ట్రైట్ వెళ్ళాలి మనము. ఇక్కడ ఏమంటే ఒకటి ఆశ్చర్యం ఏమంటే, కర్ణాటకలో ఎక్కడైనా కానీ ఇప్పుడు దేవుని చూడడానికి, దేవస్థానాలని చూడడానికి టికెట్ ఫేర్ అయితే లేదు. అంటే ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ఎవరైనా కానీ. టికెట్ ఫేర్ వంటిది అటువంటిది ఏమీ లేదు. మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే వాళ్ళ నీట్నెస్ కానీ మొత్తం కూడా. ఈ చెట్టు చూడు కొంచెం విచిత్రంగా ఉంది, చూడండి ఒకసారి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి మనము.
లోపల నాకు తెలిసి కెమెరా అలో ఉండదన్నమాట. నేను మ్యాక్సిమం మీకు చూపిస్తాను ట్రై చేయడానికి. అదే అనమాట గృహ. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే గృహ. చూడండి, బోర్డు పెట్టారు, ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ అండర్ సీసీటీవీ కెమెరా కవరేజ్లో ఉంటాం మనమంతా. లోపల గృహలోకి స్టెప్స్ ఇవి చూడండి, చాలా బాగుంటుంది. గైస్ చూసారు కదా, లోపలైతే గృహని మొత్తము ఒక గ్రంథం అంతా పూసారనమాట గృహకు. మొత్తం మనం ఇక్కడ దగ్గర దరిదాపుల్లోకి వచ్చేసరికి గ్రంథపు వాసన అంటే మంచి వాసన అనమాట. మొత్తానికి అయితే చూసేసారు కదా గృహ. నెక్స్ట్ మనం వాటర్ ఫాల్ ఉంది, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. గైస్ ఈ జీప్స్ చూస్తున్నారు కదా, ఇవి వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తాయి అనమాట మనల్ని. మనము ప్యాకేజ్ ఉంటుంది, ఈ జీప్ మాట్లాడుకొని తీసుకొని వెళ్ళాలి. నేనైతే వెళ్ళలేదు ప్రజెంట్ అయితే కార్లో, ఎందుకంటే రోడ్డు కూడా సరిగ్గా లేదనమాట. బంపర్లు ఏమైనా పోతాయని భయంతో నేను వెళ్ళలేదు. ఇంకో వాటర్ ఫాల్ ఉంది, అది మీకు చూపిస్తాను. ఓకే గైస్, మనమైతే దాదాపు అండి ఇప్పుడైతే మొత్తం చూసేసాను. మీకు మ్యాక్సిమం లోపల గృహ కూడా మీకు చూపించాను మ్యాక్సిమం వీలైనంత వరకు. మనమైతే నెక్స్ట్ ఇప్పుడు కింద ఒక వాటర్ ఫాల్ ఉంది ఆన్ ద వేలోనే, చిక్మంగళూరుకి వెళ్ళే రూట్లోనే. ఆ వాటర్ ఫాల్ మీకు చూపిస్తాను. అంటే పైన వాటర్ ఫాల్ ఇప్పుడు జీప్స్ చూపించా కదా, అక్కడ నుంచి పైన నుంచి ఫ్లో అవుతుంది వాటర్. ఇంకా పైన బాగుంటుంది, కానీ నేను బంపర్లు ఏమన్నా పోతాయేమో భయంతో నేను వెళ్ళలేదు. ఇంకా మీకు చిక్మంగళూరులో టీ స్టేషన్ ఒకటి ఉందన్నమాట. అంటే అది చాలా బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఖచ్చితంగా టీ తాగాల మనము, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కిందికి వెళ్తున్నాను, దాదాపు దర్శనం అయితే అయిపోయింది. కిందికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ దాదాపులో కూడా టీ చాలా బాగుంది. టిఫిన్స్ అన్నీ చిక్కుతాయి మనకు, రూమ్స్ ఉండడానికి అవన్నీ కూడా మనకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇంకా పైకి వాటర్ ఫాల్ ఉంది, ఆ పైకి అయితే వెళ్ళలేదు చెప్పాను కదా. కానీ మనం అక్కడ జీప్స్ ఉన్నాయి కదా, అవి అయితే వెళ్తాయి కాబట్టి ఘాట్ సెక్షన్లో మనం ఆ జీప్ మాట్లాడుకొని ఇంత మెంబర్స్కి ఇంత ప్యాకేజ్ అని ఉంటుంది, మాట్లాడుకొని వెళ్ళచ్చు. నేను ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. ఇక్కడ కింది దిగేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది. కొన్ని వ్యూ పాయింట్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను, అలాగే వాటర్ ఫాల్ చూపిస్తాను. ఇంకా చిక్మంగళూరులో టీ స్టేషన్ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. సిరి కేఫ్ ఏదో అనమాట, అది నేను చూపిస్తాను మీకు.
చూస్తున్నారు కదా, ఇది దాదాపులోని వాటర్ ఫాల్ అనమాట. పైన నుంచి నీళ్ళు పడతాయి ఇక్కడ. మంచి చూడాల్సిన ప్లేసు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం వాటర్ ఫాల్. ఇక్కడంతా వెహికల్స్ నిలబెట్టి అందరూ చూడడానికి వస్తున్నారు. అక్కడ చిన్న గుడి ఉంది. ఈ చుట్టూ చూడండి ఒకసారి. ఇది దాదాపులోని వాటర్ ఫాల్ అనమాట. ఇంతకుముందు మీరు గుడిని చూసారు కదా లోపల గృహలో. ఇది రిటర్న్ చిక్మంగళూరుకి వెళ్ళేటప్పుడు వస్తుందన్నమాట ఈ వాటర్ ఫాల్. ఇక్కడ చూడండి ఒకసారి, అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ ఫాల్ దగ్గర. నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫుల్ వర్షం పడుతుంది కదా, నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పైన నుంచి పడతాయి అన్నమాట. మీకు ఇంతకుముందు జీప్లో వెళ్తారని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నీళ్ళు వస్తాయన్నమాట. ఆ పైన ఇంకా వాటర్ ఫాల్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఇక్కడ కొన్ని ప్లేస్లు ఉన్నాయన్నమాట. మీరు చూడాలనుకుంటే జీప్ ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇది శ్రీరాముని గుడి అనమాట. అక్కడే ఈ దాదాపు కొండల్లోనే ఇది కూడా ఉండేది. అరౌండ్గా కొంచెం కిందికి వచ్చిన తర్వాత 30 కిలోమీటర్స్ ఉంది ఈ కొండ. ఈ కొండలో సీతారాముల గుడి ఇది. మేము వచ్చేసరికి ఇక్కడ మధ్యాహ్నం అయింది కాబట్టి గుడి అయితే మూసేస్తారు కాబట్టి మీకు గుడి చూపించలేకపోయినాను. ఇంకా కింద చిక్మంగళూరుకి వెళ్దాం మనము. చిక్మంగళూరులో కాఫీ స్టాల్ ఉంది, కాఫీ స్టాల్ చాలా బాగుంటుంది అక్కడ కాఫీ. రండి వెళ్ళి టేస్ట్ చేద్దాం. నేను చెప్పాను కదా చిక్మంగళూరులో సిరి కేఫ్ అని, ఇదే అనమాట అది. ఇక్కడైతే కాఫీ చాలా బాగుంటుంది. మీరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతటితో అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది, దాదాపు ట్రిప్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.